అయ్యా పోలీసు వారు మీకు అభ్యర్థన ఏంటంటే జనాన్ని కొట్టమాకండి సార్, వాళ్ళు ఏదో పాపం డీజిల్ కోసం వచ్చి నానా పాటలు పడుతుంటే కొట్టారట, పాపం మా కుర్రాడిని చూస్తే బాధ అనిపిస్తుంది, ఏం చేయాలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అదేమంటే మా రెడ్ బుక్ పాలన మా ఇష్టం అంటున్నారు, ఏం చేస్తాం కర్మ అనుకోవటం సరిపెట్టుకోవటమే తప్ప. ఇప్పటికి కూడా ఈ సిండికేట్కు ఇంధనం డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం, రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్, అటు డీపీటీతో లబ్ధి ఇటు డీజిల్తోనూ లూటీనే అంటూ కథనాన్నిచ్చారు. పాలకుల కుట్రలతోనే ఇంధన సంక్షోభం, బట్టబయలైన చంద్రబాబు కూటమి సర్కార్ నిర్వాకం, వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, తగ్గని పెట్రోల్ కష్టాలు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న క్యూలు, ప్రజాశక్తి వార్త, పలుచోట్ల ఆందోళనలు, అమరావతి కోసం ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలు వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం లేఖ. ఈ విషయాలు ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయకుండా చాలా జాగ్రత్తగా మరి ఎక్కడ కనపడకుండా రాశారేమో కానీ బట్ కొలిక్కి వస్తున్న చమురు సమస్యను మాత్రం సరిచెప్పే ప్రయత్నం చేశారు. సరఫరా మెరుగుదల, బంకుల వద్ద తగ్గుతున్న రద్దీ, బుధవారం నాటికి పూర్తి అదుపులోకి. సో అంటే వీళ్ళు కూడా ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఎట్లా ఉంది ఏమిటనేది చెప్పకనే చెబుతోంది. ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లు పెరగవని కేంద్రం అంటుంటే బుధవారం తర్వాత ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ అంటున్నారు. డేటా సెంటర్ సరే, ఉద్యోగాల మాట ఏమిటి? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మీరే చెబుతున్నారు కదా 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పి 1,50,000 కోట్లు ఖర్చు పెడితే మరి దీంట్లో 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి అయితే మరి ఉద్యోగాల సంగతి ఏమిటంటే ఆయనేమో ఏకంగా చంద్రబాబు గారేమో వలసలే ఆగిపోతాయని చెబుతున్నారు. సంతోషం. భూములు ఇచ్చిన ఊరినే బంధించారట, ఇది మరీ అన్యాయంగా ఉంది. భూములు ఇచ్చిన వాళ్ళని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని చేయాలి తప్ప వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టి చేయడం కరెక్టేనా? గౌతమ్ అదానీ అప్పట్లో జగన్ గారిని మెచ్చుకుంటూ వైజాగ్ డేటా సెంటర్ గురించి పెట్టిన ట్వీట్, అదానీ గారు జగన్ గారు ఇప్పుడేమో అసలు జగన్ గారికి ఏం సంబంధం లేనట్లుగా క్రెడిట్ స్టోరీ అన్నట్లుగా లోకేష్ గారు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. గూగుల్ మన గ్రోత్ ఇంజన్, త్వరలో ఉత్తరాంధ్రకే ఎదురు వలసలు వెళ్తాయని కూడా చెప్తున్నారట. సో ఈ దీని మీద ముందుగా నాగార్జున గారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఇది నిజంగానే డేటా సెంటర్ ఎవరిది? చంద్రబాబు గారేమో లోకేష్ గారు తీసుకొచ్చారంటున్నారు, లోకేష్ గారేమో చంద్రబాబు గారు వల్లే సాధ్యమైందన్నారు. సంతోషం, ఇద్దరు కృషి ఉందని చెప్పుకున్నట్టయితే ప్రభుత్వంలో ఇంక మిగతా వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మధ్యలో ఈ గొడ్డలి ఇటాటి మాట్లాడటం కరెక్టేనా? నిజంగా ఊరిని నిర్బంధించి ఇట్లా చేయటం కరెక్టేనా? గూగుల్ సెంటర్ అదానీ డేటా సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ అయిందంటే జగన్ గారు తీసుకొచ్చినప్పుడేమో అప్పుడు అదానీని తిడుతూ అదానీకి రాసిచ్చేస్తున్నారని చెప్పి ఎల్లో మీడియా రాసింది కదా, తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గాను ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మరి అదే అదానీని ఎట్లా పోగొడుతున్నారు? చరమగీతమే లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు 300 కోట్లు లాగేసుకున్నారంట. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవం జరుగుతూ ఉంటే డబ్బులు ఇవ్వలేదంట, కానీ బట్ ఏయూ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారంట. ఇదంతా ప్రైవేట్ యూనివర్సిటీ గీతం కోసమేనా వాళ్ళ బంధువుది అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. వాళ్ళని హెల్ప్ చేస్తానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అని. శతాబ్ది ఉత్సవమా సామాజిక వర్గ ఉత్సవమా? ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీని అవమానించారు రాజ్యసభ సభ్యుడు బాబురావు గారు. ఆయన్ని పైకి కూడా రానివ్వలేదా? వేదిక మీద పేరు కూడా లేదు, పైకి కూడా రానిచ్చారా? పైకి కూడా రానివ్వలేదా? నాకు కరెక్ట్గా గుర్తులేదు. మళ్ళీ ఫస్ట్ వస్తోంది, ముందు నెల జీతాలే ఇవ్వలేదు. కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ అందని మార్చి నెల జీతాలు మరో 2 రోజుల్లో May 1 రాబోతోంది. అసలు మేము రాగానే 1 తారీఖుల్లో జీతాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చుంటే బాగుండేది కదా. మరి ఇప్పుడు నెల అయిపోతుందంట, జీతాలు ఇవ్వట్లేదు. మరి రోజు అప్పులైతే తప్పట్లేదు. రాష్ట్రంలో శంకరదాదాలు వైద్య విద్య పరీక్షలో కాపీయింగ్కు పాల్పడుతూ దొరికిన 20 మంది విద్యార్థులు. మరి వీళ్ళు డాక్టర్లు ఏం చేస్తారో ఏం పాడు ఈ రకంగా కాపీలు కొట్టి, అందుకే శంకరదాదాలని మీడియా అంతా. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ పోలీసులు నోటీస్ జారీలో నిబంధనలను ఉల్లంఘించారు. సుప్రీంకోర్టుకు నివేదించిన పూడి శ్రీహరి న్యాయవాదులు అన్ని పక్షాల వాదనలు వినాలని హైకోర్టు సూచన, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇక ఆసుపత్రుల్లో ఫ్యాన్లు సరిగా లేవని ఎల్లో మీడియా కథనం ఇచ్చింది. పట్టపగలు విలేకరి దారుణ హత్య, చిత్తూరు జిల్లా వీకోటలో ఘటన. ఇది ఆంధ్రజ్యోతి విలేకరిని పాపం హత్య చేశారు. దీన్ని మాబోటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. కాకపోతే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు వాళ్ళేమో వాళ్ళ రిపోర్టర్ని టీడీపీ ఎమ్మెల్యే ఎవరో తిట్టారని చెప్పి మొన్న రాసుకున్నారు. ఎవరిని తిట్టినా ఎవరి అనిష్టంగా జరిగినా కూడా ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. కానీ వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినా, లేకపోతే సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగినా, విధ్వంసం చేసినా సమర్థిస్తూ రాసినటువంటి
ఈ పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇటువంటి వాళ్ళకి ఇది ఒక లెసన్గా తీసుకోవాలి. ఎక్కడ ఇట్లాంటి తప్పు జరిగినా కూడా ఖండించాలి. హత్యల్ని ఎట్టి పరిస్థితులను సమర్థించవద్దని, ఎక్కడ ఏ తరహా హత్య జరిగినా సమర్థించవద్దని ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాలకి విన్నవించుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఇట్లా చేస్తే ఇంకోళ్ళు కూడా అట్లాగే చేస్తారు. మీరే ఎంకరేజ్ చేశారు కదా, హత్యలు చేస్తే హత్య కాదన్నట్టు చెప్పడం, ఇట్లాంటివన్నీ ఎవరు చేసినా తప్పు అని చెప్పాల్సిన మీడియా దుర్మార్గంగా ఒకరి విషయంలో వ్యవహరిస్తే ఇప్పుడు ఇట్లాంటి జరిగి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు? వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటాడు ప్రత్యర్థి ఎవడో, రౌడీ షీటర్ ఎవడో. అందువల్ల దయచేసి ఏ అసాంఘిక కార్యక్రమం అయినా సరే అన్నీ మీ మీడియా సామాజిక బాధ్యత వహించి ఖండించాలని నేనైతే ఖచ్చితంగా ఇలాంటి హత్యల్ని ఖండిస్తున్నాను, నిరసన తెలుపుతున్నాను. అట్లా ఏ మనిషిని కూడా అట్లాంటి చేయకూడదని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలి. వైసీపీ వాళ్ళనో లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని జర్నలిస్టుల మీద మీరు చర్య తీసుకోరు. కనీసం మీ ఎల్లో మీడియా జర్నలిస్టు మీద జరిగినందుకన్నా చర్య తీసుకోండి. చర్య తీసుకుని ధర్మంగా రాజ్యాంగం పాటించేలాగా ఖచ్చితంగా నిందితులకి కఠిన శిక్ష పడేలాగా చేయాలని నా విజ్ఞప్తి. డేంజర్లో సొరంగం, ఎస్ఎల్బిసి సొరంగం కూలిన చోటుకు 6 కిలోమీటర్ల దూరంలో నల్లమల మేజర్ ఫాల్ట్ జోన్ ఉందని ఒక కథనం వచ్చింది. పెట్టుబడికి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి బ్రహ్మాండంగా జరుగుతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిన్న శంకుస్థాపన చేశారు అక్కడ. పోలీస్ బాస్, తెలంగాణ పోలీస్ బాస్గా డీజీపీగా సివి ఆనంద్ గారు వస్తున్నారు. ఇందాక మన నాగార్జున గారు చెప్పినట్లుగా మందు మాత్రం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా దొరుకుతుందట. ఎల్లో మీడియానే రాసింది. పొద్దున్నే 5 గంటలకే బార్లా తెరిచేశారట. ఏది ఎలక్షన్, ఇది మన మద్యం షాప్ని. ఇక అనకాపల్లి దగ్గర రెన్యూ పవర్ దానికి సంబంధించి 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకోవడం సులభమే కానీ మా గ్రామానికి ఒకసారి వస్తే మీకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. మా భూములు తీసుకుని ఇప్పటికి 9 నెలలు గడిచినా ఇప్పటికీ మాకు పునరావాసం ఇవ్వలేదు. దీని గురించి అడిగితే ఎమ్మెల్యే ఆయన ఎవరు, విజయపు సుందర్పు అంట, మా మీదే కేసులు పెట్టించారని ఈయన సన్యాసి నాయుడు గారు రాజన అని ఆయన పాపం వాపోతున్నారు. మరి 1,000 మంది ఉపాధి లేకుండా చేసి మరి కొంతమందికి ఉపాధి ఇస్తామంటే ఎంతవరకు నమ్ముతారు? ఇక ఇతర రాష్ట్రాల్లో తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి బాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్, దీని మీద సోషల్ మీడియాలో వచ్చినాయి. మరి ఇతర రాష్ట్రాల్లోనేమో 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్న కంపెనీలకి ఇక్కడ 99 పైసలకే ఎలా భూములు ఇస్తున్నారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో క్రెడిట్ కోసం పాకులాటం తప్పితే ఇక ఈ 23 మే నెలలోనే అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగిన విషయం అవన్నీ కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుండి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అని విశాఖపట్నంలో చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ ఉన్న డబ్బా రాయిళ్ళు అతి చాలదన్నట్లుగా ఢిల్లీ నుండి తీసుకొచ్చి అమరావతి మీద చెబుతున్నారని చెప్పి రాశారు. ఎవరిది గొడ్డల పార్టీ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్న. అనవసరంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ హుందాగా ఉంటే బాగుంటుంది. గొడ్డల పార్టీ అనగానే వైసీపీ వాళ్ళని ఎంతమందిని ఏ రకంగా చంపింది తెలియజేస్తూ వినుకొండ రషీద్ హత్య ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి.